విజయవాడ, అమరావతిలో అద్భుతమైన 3 BHK 4 BHK అపార్ట్మెంట్స్ గేటెడ్ కమ్యూనిటీలో సంక్రాంతి స్పెషల్ ఆఫర్ కోసం కింద డిస్క్రిప్షన్ ఉన్న కాంటాక్ట్ నెంబర్కి వాట్సాప్ కాల్ చేయండి. వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నేను హరిత. అక్కడ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇద్దరు కూడా అక్కడ పోటీ పడుతూ ఉన్నారు దావోస్ లో. సో లోకేష్ గారు కూడా తన మార్క్ ని చూపిస్తున్నారు అక్కడ. పెట్టుబడుల విషయంలో, పెట్టుబడుల్ని ఆకర్షించే విషయంలో అవ్వచ్చు, అక్కడ మాట్లాడే విషయంలో అవ్వచ్చు, లోకేష్ గారు తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుంటున్నారు. అయితే ఈ అంశం మీద మాట్లాడడానికి మనతో పాటు ప్రముఖ పొలిటికల్ సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అడుసుమిల్లి శ్రీనివాస్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి మిగతా విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, మరి ఎవరు ఎక్కువ పెట్టుబడులు ఆకర్షించబోతున్నారు? గురు శిష్య సంబంధంలో ఈ గురువు గారు అక్కడ ఆయనకి శిష్యుడికి హెల్ప్ చేయబోతున్నారా, లేకపోతే ఎవరి దారి వాళ్ళదే అన్నట్టు ఎవరి వ్యూహాల్లో వాళ్ళు భాగంగానే ఎవరి వ్యూహాలు వాళ్ళు వేసుకొని నేనే పై చేసి సాధించాలని అన్నట్టు ప్రయత్నిస్తారంటారా? మీ ఉద్దేశం ఏంటి సార్? ఇక్కడ ఈ రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉంటుందని డెఫినెట్గా నో డౌట్. అందులో మీకు ఇక్కడ అన్నయ్యే ప్యాకెట్ అయిన సామెత ఉంటుంది. ఇలాగా రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులుగా చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి గారు తెలంగాణకు ఉండటం అనేటువంటిది ఒక మంచి వాతావరణాన్ని తెలుగు ప్రజలందరూ అంటే ఏకాభిప్రాయానికి వచ్చినట్టుగా అనిపించింది. అంటే ప్రాంతాలుగా విడిపోయిన, భౌగోళికంగా విడిపోయిన, మేము ప్రాంతాలు వేరైనా మా అంతరంగం ఒకటే అనేటువంటిది గత ఎన్నికల్లో నిరూపించారు తెలుగు ప్రజలందరూ కూడా. అలాగే మన ఈ దేశంలో భిన్న సంస్కృతులు, భిన్న ప్రాంతాలు, రాష్ట్రాలుగా రకరకాల భాషలతో ఉన్న యూనిటీ అండ్ డైవర్సిటీ లాగా తెలుగు వాళ్ళు కూడా ఎక్కడున్న ఈ ప్రపంచంలో అందరూ ఒకలాగా ఆలోచిస్తారనేటువంటి దానికి కొన్ని చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, ఉదాహరణలు ఉన్నాయి. అలాగే చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి గారిని ఒక ఫ్రేమ్ లో చూడటానికి మోస్ట్ ఆఫ్ ది తెలుగు పీపుల్ సంతోషపడతారు, ఆనందిస్తారు. ఆ దృశ్యం అపురూపమైన దృశ్యంగా చూస్తారు. ఎందుకంటే వాళ్ళిద్దరూ ఒకప్పుడు సహచరులు. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రేవంత్ రెడ్డి గారు పనిచేశారు. అలాగే రేవంత్ రెడ్డి గారికి కూడా చంద్రబాబు నాయుడు గారు అంటే అపారమైన గౌరవం ఉంది. చంద్రబాబు నాయుడు గారికి రేవంత్ రెడ్డి మీద వాత్సల్యం ఉంది. ఇలా కాబట్టి ఒక మంచి కనెక్షన్ నాయకుల మధ్య, ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య ఆరోగ్యకరమైన సంబంధాలు కానీ రాజకీయ పార్టీలు ఏదైనా ఉండొచ్చు. ప్రజల కోణంలో చూస్తే వీళ్ళిద్దరితో ఒకటే అభిప్రాయంగా, ఏకాభిప్రాయంగా అనిపిస్తుంది. ఒకవేళ రేవంత్ రెడ్డి గారు కొంచెం అనుభవం తక్కువ కాబట్టి చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి నేర్చుకోవచ్చు, ఆయన సలహాలు కూడా తీసుకోవచ్చు. చంద్రబాబు నాయుడు గారు కూడా డెఫినెట్గా ఆయన కరుడుగట్టిన ప్రత్యర్థులకి ఆయన వాళ్ళు అడిగితే సూచనలు చేసే వ్యక్తి అయినా ఆ విషయంలో రాగద్వేషాలు ఉండవు ఆయనకి. కాబట్టి డెఫినెట్గా రేవంత్ రెడ్డి గారు కావాల్సిన సలహాలు, సూచనలు ఇస్తారు. ఇక రాష్ట్రాల్లో పెట్టుబడుల విషయానికి వస్తే, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు తొడికిసలాడుతున్నాయండి. అంటే పూర్తిగా నిండిపోయి ఉంది. తెలంగాణ రాష్ట్రం అనేటువంటిది ఇవాళ హైదరాబాద్ మహానగరం. ఒకప్పుడు జంట నగరాలను పిలుచుకునే ఈ హైదరాబాదు, సికింద్రాబాదులు ఇవాళ సైబరాబాద్తో కలిపి మూడు నగరాలతో ఉంది. రేవంత్ రెడ్డి గారు కూడా 4వ నగరం నిర్మించిన ప్రయత్నం చేస్తున్నాడు. ఆహ్వానించదగ్గ పరిణామం. ఆ ఆలోచనలు మనం ఆహ్వానించాలి. ఏ పాలకుడైనా తనను ప్రజలు నమ్మి ఎన్నుకున్నందుకు వాళ్ళకి అభివృద్ధి వైపు నడిపించి, వాళ్ళకి ఉపాధి కల్పించి, భవిష్యత్తుకు భరోసా కల్పించడం అనేటువంటిది వాళ్ళ బాధ్యత. ఆ బాధ్యత నెరవేర్చే పనిలో రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. అలాగే అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్లో బాబోయ్ ఈ దెయ్యం మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతే బాగుండు, మీరు రెండు బాబు అని చెప్పేసి అనుకున్నారు. మరి ఆయన అంత నమ్మకంగా ఆయన తెచ్చుకున్నందుకు ఆయన కూడా ఓ హామీ ఇచ్చాడు, మీ భవిష్యత్తుకి నాది భరోసా అన్నాడు. జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు, నా భవిష్యత్తుకి మీదే భరోసా, మీరే మొయ్యాలరా బాబుని అన్నాడు. మా ఇంటికి కాపలా మీరే కూర్చోవాలి అని అడిగిపోడు జగన్మోహన్ రెడ్డి సిగ్గు లేకుండా. ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు చెప్పారు, ఈనాడు చెప్పాడు, రేపు కూడా అది చెప్తాడు. మీ భవిష్యత్తుకి నాది భరోసా, మీకు యువతకు ఉపాధి కల్పించాలి. మన యువత అపారమైన మానవ వనరులు ఉన్నాయి, మనకి చాలా బలమైనది. మన రాష్ట్రాల సహజ వనరులు ఉన్నాయి, మానవ వనరులు ఉన్నాయి. దీంతో దేనైనా సాధించవచ్చు అనేటువంటిది ఒక ఆత్మవిశ్వాసాన్ని కల్పిస్తూ ఉంటాడు. అలాగే స్ఫూర్తివంతంగా ఆయన వ్యవహారం ఉంటుంది, ప్రోత్సాహకరంగా ఉంటుంది. కాబట్టి ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ చంద్రబాబు నాయుడు గారు. అంటే ఇన్వెస్టర్స్ ఫ్రెండ్లీ
లీడరు, రూలరు కూడా. అంటే ఒక ఇన్వెస్టర్స్ ఫ్రెండ్లీ నాయకుడిగా ఉండిపోతే వాళ్ళు ఏం చేయలేరు, అధికారం కూడా ఉండాలి చేతిలో. అలాగే ఈయన పరిపాలనలో మన గతంలో చూసాం. చరిత్ర ఏం చెప్పిందంటే చంద్రబాబు నాయుడు గారు కార్యదీక్షాధ్యక్షుడు, ఆయన పరిపాలనా దక్షుడు, పెట్టుబడిదారులకు మొత్తం గవాక్షాలన్నీ తెరిచేసి పెడతాడు ఈయన అని చెప్పేసి ఆయనకు ఒక మంచి పేరు ఉంది. ఆ పేరు నిలబెట్టుకుంటాడు, అలాగే పెట్టుబడులు తీసుకొస్తాడు. ఆయన్ని వెక్కిరించిన వాళ్ళందరికీ సమాధానం, ఆయన చేసిన కార్యక్రమాలు ఫలవంతమైన తర్వాత ఆ ఫలాలు అనుభవించిన వాళ్ళు సిగ్గు లేకుండా తింటా కూడా ఈయన్ని విమర్శిస్తారు, అది వేరే కథ. కానీ మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటుంది. అదే రేపొద్దున ఆంధ్రప్రదేశ్లో కూడా ఆయన మొదలుపెట్టాడు. ఆ యజ్ఞంలో ఒక్కొక్కసారి ఒక యాగం చేసినా యజ్ఞం చేసినా సాధారణంగా రాక్షసులు ఏం చేస్తారంటే అందులో రక్తం పోసేస్తాం, మాంస ముక్కలే పడతా ఉంటారు. అలాగా ఈ జగన్మోహన్ రెడ్డి గ్యాంగ్ వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. వాళ్ళు మాట్లాడేవాళ్ళు జర్నలిస్టుల కింద ఉంటారు, జర్నలిస్టుల కింద ఉంటారు, విశ్రాంతి అధికారుల కింద ఉంటారు, మాజీ జడ్జిల కింద ఉంటారు, ఆ పాత ఐఏఎస్ ముసలోళ్ళు అయిపోయిన వాళ్ళు ఇలాంటి వాళ్ళు అందరూ వచ్చేసి అలాగే ఇలాగే అని చెప్పేసి ఏదో ఒకటి ఇదంతా మాసం ముక్కలు పడతాం అన్నమాట. యజ్ఞంలోనే ఎన్జిటి కేసులు వేస్తారు, రకరకాలుగా ఇబ్బంది పెడతారు. ఆ అడ్డంకులన్నీ తొలగించుకుని మెల్లగా మళ్ళీ ప్రజలందరికీ జ్ఞానోదయం, బాబోయ్ మనకి దెబ్బ అయిపోతున్న బాబు ఎందుకు పెట్టుకుంటానని తోసేసి ఒక పనికిమాలినోడిని పంపించి ఇంటికి పనివాడిని తెచ్చుకున్నారు. మరి ఆ పనివాడు శుభ్రంగా ఇక్కడ ఇక్కడ సమస్య ఏంటంటే పనివాడు పని చేయని సోమరిపోతున్నాడు, ఇంట్లో పడుకున్నాడు అనుకోండి, ఎవడన్నాను మీరు పొద్దున్నే లెక్క ఉన్నాను. ఇప్పుడు నువ్వు లేచి కాపీ దగ్గర బాగుంటాం కదా తప్ప పనికి వెళ్ళి మనం ఫస్ట్ లేకమంటామండి అంతే. అర్థమైందా మీకు? మీరు గమనించండి మీరు ఇంట్లో. ఇప్పుడు దుప్పడు ముసుగెట్టేసి 10 అయిపోయినా కానీ లేచలేదని ఎవడన్నా మరి లేకరా బాబు లేచి కాదు కాపీ తాగా అంటాం. కాలితే కాపీ తాగేసి పడుకో అంటాం మళ్ళీని. అంటే ఆడికి ఒక వెసులుబాటు ఇచ్చేస్తాం. ఆడి పనికి మళ్ళీ దద్దమ్మ సోమరిపోతేనా కానీ. అదే పనివాడు పొద్దున్న 5 గంటలు లేచి ఇంట్లో పని చేస్తున్నాడు అనుకోండి, ఆ మూలతోడు ఈ మూలతోడు, ఆ గిన్నె కడుగు ఈ గిన్నె కడుగు, అవి చేయి ఈ చేయి బట్టలు ఉతుకు అని చెప్పేసి పనులు చెప్పేస్తాం కదా మన ఇంట్లో కూడా ఉన్నాయి. అవును సార్. ఇదే అప్లై అవుద్ది పాలకుడు కూడా. ఈ పని చేసే చంద్రబాబుని ఎంత పని చేసినా కానీ ఇంకో అది చేయలేదు ఇది చేయలేదు అని అడుగుతూ ఉంటాం. ఆ జగన్మోహన్ రెడ్డి ఏం చేయలేదు అనుకోండి, ఆడు అంతేరా పౌరంబో కూడా ఏం చేయడు అంటారు. అలా ఆ వెసులుబాటు అది ఇప్పుడు క్రికెట్ లోనైనా దేంట్లోనైనా బెనిఫిట్ ఆఫ్ డౌట్, బెనిఫిట్ ఆఫ్ క్రైసిస్. కరోనా వచ్చినప్పుడు కూడా కరోనా వచ్చింది పాపం ఏం చేస్తాడు జగన్ అన్నారు. అంటే బెనిఫిట్ ఆఫ్ క్రైసిస్ అంటారు. సంశయ లాభం క్రికెట్ లో దొరికితే బెనిఫిట్ ఆఫ్ డౌట్, సంక్షోభ లాభం అంటారు బెనిఫిట్ ఆఫ్ క్రైసిస్. అలాంటివి పొందేస్తాడు జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు గారు అలా కాదు. మీరు ఏం చేసినా కానీ వరదల్లో వచ్చేసి మొన్న లోతు నీళ్ళలో తీగాని చేతనా కానీ ఇదిగో మాకు రొట్టె రాలేదు, బ్రెడ్ జామ్ రాలేదు అని చెప్పి అడిగారు. జగన్మోహన్ రెడ్డి అసలు రాపోయినా కానీ వాడు అంతేనయ్యా అంటారు. ఇది సహజంగానే. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు చేతుల్లో భద్రంగా ఉంటుంది. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి ఒక అడ్వాంటేజ్, ఏడాని అడ్వాంటేజ్ అంటే లోకేష్ గారు బాగా చదువుకున్నాడు. అంటే లోకేష్ గారి ప్రస్థానం చూస్తే రాజకీయంగా అతనికి అనేక హర్డిల్స్ అంటే అంటే ఒక పరుగుల పందులో రన్నింగ్ రేస్ చేయాలంటే అందరూ వాళ్ళ వాళ్ళ బలాలకు తగ్గట్టుగా, వాళ్ళ ప్రతిభకు తగ్గట్టుగా ఒక స్థానంలో ఒకే లైన్లో నిలబడాలి. తర్వాత ఎవరి ప్రతిభను బట్టి, ఎవరి బలాన్ని స్ట్రెంగ్త్ని బట్టి వాళ్ళు గెలుస్తారు, వాళ్ళ స్పీడ్ని బట్టి. కానీ ఇక్కడ అలా కాదు లోకేష్కి. ఆయన ముందు ఒక ఎన్టీ రామారావు గారు, ఒక మేరు నగధీరుడు, హిమాలయ పర్వతం అంత ఎన్టీ రామారావు గారు ఇమేజు, ఆయన సినీ సినీ ఇమేజు, అలాగే రాజకీయ ప్రస్థానం కూడా లోకేష్ ముందు ఒక కొండలాగా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే రామారావు గారు ఆయన 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 వృత్తిలో సినిమా హీరోగా, సినిమా నటుడిగా ఆయన అంబరాన్ని తాకింది. ఆయన ప్రతిభ, ఆయన యశస్సు. సినిమా నటుడిగానే రాముడిగా, కృష్ణుడిగా, పురాణ పురుషుల పాత్ర పోషించాని ప్రజల గుండెలో నిలిచిపోయి ఇంకా ఆ స్థానాన్ని ఎవరు చెరపలేని విధంగా తిష్ట వేసేసి కూర్చున్నారు ప్రజల గుండెల్లో. రాజకీయంగా అయితే సామాజిక విప్లవం తీసుకొచ్చాడు, సామాజిక చైతన్యం తీసుకొచ్చాడు. ఒక సామాజిక విప్లవకారుడు ఎన్టీ రామారావు గారు. సంక్షేమానికి ఆద్యుడైన. ఇవాళ పెన్షన్లు వచ్చేస్తున్నాయి, 4,000 ఇంటికాడ లెక్కడి తీసేసుకుంటారు, టాకా టాకా టాకమ్మ లెక్కడి తీసేసుకుంటారు చూసారా, దానికి ఆయన ఆద్యుడు ఆయనే. వృద్ధాప్య పింఛన్లో, వితంతు పింఛన్లు అని చెప్పేసి ఆయన ఎప్పుడో 35 రూపాయలు 50 రూపాయలు ఇచ్చాడు ఆయన స్టార్టింగ్ లోనే. ఇలాంటి ఈ దేశంలో అమలవుతున్న ఏ పథకాలకైనా 100కి 60-70% పథకాలకి ఎన్టీ రామారావు గారు ఆద్యుడు. ఇవాళ రకరకాలుగా క్లెయిమ్ చేసుకుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన దాటుకుని వెళ్ళాలి.
ఆయన్ని మరిపించాలి. తెలుగుదేశం పార్టీలో ఇలాగ నాయకత్వం వహించే వాళ్ళందరికీ అదొక పెద్ద సమస్య. ఇక చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు, పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినాడికి ఎన్టీ రామారావు గారు ఆయన టార్గెట్. ఆయన దాటి వెళ్ళాలి. కాబట్టి ఆయన ఏం చేశాడు, ఆయనలో ఉన్న శక్తి ఏంటి, తన బలాలేంటి, బలహీనతలు ఏంటి చూసుకున్నాడు. తన బలహీనతలో స్వరద్రూపం ఉండదు, ఆయన అనర్గళంగా ప్రసంగించలేడు. అయ్యో బలహీనతలు, దాన్ని అధిగమించాలంటే విపరీతం కష్టపడిపోవాలి. మిగతా వాళ్ళందరికీ దోలు తీరిపోలేక ఈయనే కష్టపడిపోయాడు. వాళ్ళందరికీ ఈయన చూసి చచ్చిపోయేవారు, వాళ్ళందరూ చేయలేక. ఆఫీసర్లు కానీ నాయకులు కానీ బెంబెలెత్తిపోయేవారు. చంద్రబాబు గారు మీటింగ్ పిలిచాడంటే 12 గంటలు 13 గంటలు ఆయన అలా మేఘదకు కొట్టినట్టు రాయిలా కూర్చుండిపోయేవాడు. వీళ్ళందరికీ మీకరం వచ్చేది. అయినా సరే ఎక్కడా కూడా కఠిన శ్రమ, కఠోర శ్రమ, క్రమశిక్షణ. అసలు ఆ వ్యక్తి ఒక ఋషులు తపస్సు చేస్తారు, అలాగే అధికారాన్ని అనుభవించడం అనేటువంటి ఆయన జాతకంలో యోగంలో లేదండి. ఆయనకి యోగం లేదు, అధికారాన్ని అనుభవించడం. ఆయన అధికారాన్ని అధికారాన్ని ఏం చేస్తాడంటే ప్రజలకి భవిష్యత్తు కోసం ఆయన అధికారం అనేటువంటి లాంఛనంగా తీసుకుంటాడు తప్ప ప్రయత్నం శ్రమ పడిపోతాడు. అలాగే తనతో పాటు తనంత స్థాయిలో కాకపోయినా కనీసం తనతో పాటు సగమైన కష్టపడితే మంచి ఫలితాలు వస్తాయనేటువంటి లైన్ వెళ్తా అది మనం చూసాం. అది ప్రూవెన్ ఫ్యాక్ట్. అలాగా ఆయన ఒక ఎన్టీ రామారావు గారు ఆత్మగౌరవ నినాదం అయితే, చంద్రబాబు నాయుడు గారు ఆత్మవిశ్వాసం అనేటువంటి దాన్ని టార్గెట్ పెట్టాడు. ఇక బాలకృష్ణ గారికి మేనలుడు, అల్లుడు, మళ్ళీ ఆయన ఒకడు ఉంటాడు. ఆయన ఏంటి సినిమాల్లో చెబుతూ నీ కంటి చూపుతో చంపేస్తా అలా ఇలాగ ఇవన్నీ చూసినట్టు అగ్రెసివ్గా ఇలాంటివన్నీ చూస్తూ ఉంటాడు. డోంట్ కేర్ బ్రో ఇలాంటివన్నీ. అతను ఒక మాస్ ఇమేజ్, గాడ్ ఆఫ్ మాసెస్ కింద ఆయన అయిపోయాడు. ఈ మధ్యన వరుసగా 4 సినిమాలు హిట్ అయిపోయిన మన డాకు మహారాజ్ అయితే బొరబాడైపోలే తీసారు సినిమా. ఇలాంటివన్నీ ఇతను ముందు పెద్ద పెద్ద కనిపిస్తూ ఉంటాయి. హిందూపూర్ లో హ్యాట్రిక్ బాలకృష్ణ గారు 3 సార్లు చూడండి. అసలు ఆయన పైన ఒక పక్కన క్యాన్సర్ హాస్పిటల్, ఒక పక్కన ఎమ్మెల్యేగా బాధ్యతలు, ఒక పక్కన సినిమా హీరోగా. ఇది అంటే అనేక మంది ఉద్దేశపూర్వకంగా బాలకృష్ణ గారి మీద పడిపోయి ఆయన విపరీతంగా ట్రోల్ చేశారు. అసలు ఆయన ఎంత కించపరిశీలన మాట్లాడారు. పనికిమాలిన పోరంబోగులు కూడా. ఆయన చరిత్ర ఏంటి, వాళ్ళ కుటుంబం, ఒక ఎన్టీ రామారావు గారు లాంటి మహానటుడు కుమారుడు, ఒక మంచి మాస హీరో, అలాగే ఒక ముఖ్యమంత్రి తనయుడు, ఒక ముఖ్యమంత్రి బావమరిది, ఇలాంటి ఒక ఎమ్మెల్యే, ఇన్ని బాధ్యతలు ఉన్నా సరే ఎక్కడా కూడా చూడండి, ఎక్కడా కూడా దాన్ని ఆ అధికారం వాళ్ళ ఇంట్లో ఒక 40 ఏళ్ళ చరిత్ర చూసుకుంటే 24 ఏళ్ళు 23 ఏళ్ళు వాళ్ళ ఇంట్లో ఉంది అధికారం. ఎక్కడ కూడా దాన్ని దుర్వినియోగం చేసుకోకుండా ఈ జగన్మోహన్ రెడ్డి వాళ్ళలాగా వందల వేల లక్షల ఎకరాలు కొట్టేసేసి ప్రజలు పీడించి తిని జేబులు కొట్టేయకుండా వాళ్ళు ఎంత శుభ్రంగా ఉన్నారు, క్లీన్ గా. అది సాధ్యమేనండి. ఆ ఇమేజ్ సాధించాలంటే ఈ ముగ్గురిని దాటుకుని వెళ్ళాలి ఇతను ప్రూవ్ చేసుకోవాలంటే. పైగా ఇతని మీద ఏంటి విపరీతమైన ట్రోలింగ్. అసలు ఇతను స్టాన్ఫర్డ్ లో చదువుకున్నాడు, వరల్డ్ బ్యాంక్ లో పనిచేసాడు, ఆ పార్టీకి అండగా వాళ్ళ నాన్నగారికి తోడుగా అండగా నిలబడ్డానికి వచ్చాడు, కార్యకర్త సంక్షేమం నిధులు ఏర్పాటు చేశాడు. నగదు బదిలీ ఇవాళ ట్రాన్స్ఫర్ అయిపోతున్నాయి చూసారు, అమౌంట్లు అయ్యి టకాలు మన బ్యాంక్ అకౌంట్ కింగ్ 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 మనం చేస్తున్నాయి పొద్దున్న సౌండ్లు. ఆ సౌండ్లు అన్నట్లకి ఆద్యుడితనం. చాలా మంది తెలియని విషయం ఏంటంటే ఈ రకమైన ఆలోచన విధానాన్ని మొదలుపెట్టింది ఇతను ఎప్పుడు 2009లోనే నగదు బదిలీ పథకం అని చెప్పి అన్నారు. వారు మీకు ఏమి ఇచ్చిందేనో కానీ మీ అకౌంట్లో పడతాను బాబు, మీ ఇష్టం వచ్చి పెట్టేసుకోండి అన్నారు వాళ్ళు. అది మంచిదా చెడ్డదా పక్కన పెట్టండి. ఏమైనా కానీ మిఠాయి పొట్టంలాగా జైల్లో పొద్దున్న కవర్ పెట్టేస్తే మీకు ఎంత బాగుంటుంది. సంక్షేమాలు అవునా కదా, ఇంచక్క చేరు రపరపలాడుతున్న పళ్ళపళ్ళాడితే కొత్త నోట్లు జైలుకి వచ్చినాయి ఎవరికైనా మంచి కొండెక్కి దిగేసినట్టు ఉంటుంది ప్రతి ఒడికి. అలాంటి పరిస్థితికి ఆద్యుడిన. దాన్ని జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కేసి అరమోడుపు కళ్ళులతో ఎర్రమోఖం వేసుకుని ఏదో చెప్తూ ఉండేవాడు, ఏదో చేస్తున్నానండి ఏంటండి. ఇలాంటి పరిస్థితుల్లో మరి ఏం చేశారు తెలుసు వాళ్ళకి. ఎన్టీ రామారావు గారు ఇమేజ్ ఉంది, ఎన్టీ రామారావు గారు తర్వాత ఆ పార్టీ ఇది దీని పెద్ద చర్చ అండి. ఇది యాక్చువల్గా తెలుగుదేశం పార్టీ అనేటువంటిది కొరకరాని కొయ్య. చాలా మంది రాజకీయ పార్టీలు ఎవరికి అర్థం అవుతుంది. కేంద్రంలోంచి కానీ జాతీయ రాజకీయాల్లో కానీ రాష్ట్ర రాజకీయాల్లో కానీ అధికారానికి అలవాటు పడిపోయి నరమాంసానికి అలవాటు పడిన ఒక మేనేటర్ అయిన పులి, నరమాంస భక్షకి అయిన పులికి ఏ రకమైతే మనిషి రక్తపు వాసన కోసం గిలగల్లాడిపోతూ ఉంటుందో, ఆ వాసన కోసం పరితపించిపోతూ ఉంటుందో, అలాగే అధికారం కోసం ఒక వర్గం ఎప్పుడు కూడా అధికారం మాది, అధికారం మేమంటేనే అధికారం,
మా పెత్తనం అధికారం లేకుండా ఎలా సాగిస్తారు మీరు అనేటువంటి ఒక పాలికేళ్ల ముఠా సంస్కృతి ఒకటి ఉంది ఆంధ్రప్రదేశ్లో. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అయినా ఇప్పుడు విభజిత సీమాంధ్రలో అయినా సరే వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఎంతకైనా తెగిస్తారు, ఎలాంటి పనినే చేస్తారు. ఆఖరికి ఉగ్రవాదుల్ని తీవ్రవాదుల్ని కూడా వాళ్ళు వాడేసుకుంటారు. వాళ్ళ ముసుగులో వాళ్ళ రాజకీయ ప్రత్యర్థులు అంతమంది ఇస్తూ ఉంటారు. దామోదరం సంజయ్ గారు, లేకపోతే రోసయ్య గారిని, లేకపోతే పివి నరసింహరావు గారిని, జలగ వెంకటరావు గారిని, ఎన్టీ రామారావు గారిని వాళ్ళు సహించలేకపోయారు వాళ్ళ అధికారాన్ని. టంగుటూరు ప్రకాశం పంతులు గారిని వాళ్ళకి ఊపిరాడదనమాట అధికారం లేకపోతే. అలాంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రాన్ని మాదే అధికారం, పెత్తనం మా ఇంట్లో ఉండాలి. ఇక్కడ ఏంటంటే కొంతమంది అటు ఇటుగా మాట్లాడుతూ ఉంటారు, కానీ ఒక లైన్కి వచ్చినప్పుడు అందరూ ఒకటైపోయి ఆ పెత్తనాన్ని వేరే వాళ్ళకి అసలు ఇవ్వడానికి అధికారం కోల్పోతే వాళ్ళకి జవజీవాలు కృంగిపోయినట్టు వీలైపోతూ ఉంటారు. అలాంటి పరిస్థితుల్లో ఈ తెలుగుదేశం పార్టీ క- మ- క- క- సాగరం మధ్యలో కడలి అలల మధ్య వీళ్ళు యుద్ధం చేస్తున్నట్టుగా ఉంటుంది. వాళ్ళకి ఎటు దాడి తోసిన పరిస్థితిలో ఎన్టీ రామారావు గారిని, చంద్రబాబు నాయుడు గారిని, వాళ్ళ లోకేష్ గారిని ఈ యుద్ధం కనిపించిన శత్రువుతో యుద్ధం చేస్తూ ఉంటారు వీళ్ళు. మీ శత్రువు ఎదురుగుండా కనపడతాడు. ఇప్పుడు నేను చెప్పిన ఆ వర్గం ఏం చేస్తుందంటే వాళ్ళకి ఎదురుగుండా ఒక ఒక వర్గ శత్రువు కింద ఒకళ్ళు ప్రొజెక్ట్ చేస్తారు. వాళ్ళ మీద మిగతా యుద్ధానికి మిగతా వాళ్ళందరినీ సమాయత్తం చేస్తారు, అబద్ధాలు చెప్తారు, విష ప్రచారం చేస్తారు, దుర్మార్గం చేస్తారు. కానీ వీళ్ళకి ఒక డెలికసీ, డిప్లొమాటిక్ గా ఉండాలి, పెద్ద మనిషి తరహాగా ఉండాలి, ఏ సమాజంలో ఏ వర్గాన్ని దూరం చేసుకోకూడదు అనేటువంటి భావంతో వీళ్ళు ఉండడం వల్ల వీళ్ళకి కనిపించిన శత్రుతో యుద్ధం చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఇలాంటి పరిస్థితుల మధ్య ఇతను రాజకీయంగా ఆ, అడుగులు మొదలుపెట్టాడు, ఇతను ప్రస్థానం మొదలుపెట్టాడు. ఈ ప్రస్థానం మొదలుపెట్టినప్పుడు రాగానే రామారావు గారు ఉన్నంతకాలం పార్టీ ఉంటుంది, రామారావు గారు పోయిన తర్వాత ఈ పార్టీ ఉండదు అనుకున్న వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారు మరాం మేకలు తయారయ్యాడు. వాళ్ళకి మరాం మేకల్లా వాసం మేక అయిపోయింది. వాసం మేకల్ని పెద్ద గుణపం కింద మారిపోయింది. ఆ గుణపం వల్ల ఇప్పుడు ధ్వజస్తంభంలాగా అయిపోయాడు చంద్రబాబు నాయుడు గారు. సౌత్ ఇండియాకి ఐకాన్ పొలిటికల్ లీడర్ అయిపోయాడు. ఆయన ఓరు బాబు ఇదేట్రా బాబు అనుకుని వాళ్ళు ఉక్కిరి బిక్కిరి అయిపోయి ఊపిరాడక రకరకాల ప్రయత్నాలు చేశారు ఆయన్ని. ఆయన ఆయన మీద దుష్ప్రచారం, మరి వ్యవసాయం దండగా అన్నాడు అన్నారు, లేకపోతే ఆయనకి 2 ఎకరాల నుంచి 2,000 అన్నారు, సింగపూర్ లో హోటళ్ళు అన్నారు, ఇది వ్యవస్థలు మేనేజ్ చేస్తాడన్నారు, రకరకాలుగా. ఈ సంఘంలో సమాజంలో మేధావులుగా చాలా మంది అవుతున్న మాజీ జడ్జిలు, విశ్రాంతి అధికారులు, జర్నలిస్టులు, ఎనలిస్టులు, మేధావులు, ఇలా రకరకాల అన్ని వర్గాల నుంచి కొంతమందిని తయారు చేసి కుల సంఘాల నాయకులు అందరిని తయారు చేసి ఆయన మీద ఎక్కుపెట్టారు. ఒక్కొక్కసారి ప్రజలు నమ్మారు. ఆ నమ్మినప్పుడు ఆయన ఓటమి పాలయ్యాడు. అయినా తిరిగి తను జూలు దులిపిరా పోతు సింగం అన్నట్టు మళ్ళీ లైన్లోకి వచ్చాడు. కానీ ఈ ఈ దాని అంతటి ఎలాగ అధిగమించాడు ఆయన? నిత్య కృషివలుడిగా, నిరంతర శ్రామికుడిగా మారి దాన్ని యుద్ధాన్ని సాధించగలిగాడు. మరి లోకేష్ గారి ముందు టాస్క్, నేను స్టాన్ఫోర్డ్ లో చదువుకున్నాడు, అల్లారుముద్దుగా పెరిగాడు, పసిబాలుడు ఓ రకంగా చెప్తే చిన్నప్పటి నుంచి ఆయన బాల్యం అంతా కూడా లోకేష్ గారి బాల్యం వాళ్ళ నాన్నగారు కనిపించేవాడు కాదు. చిన్నప్పుడు అతను మారాం చేస్తే, ఇప్పుడు చిన్నపిల్లలు మారాం చేస్తారు, నాకు అది కొనిపెట్టు అని ఎడుతున్నారు అనుకోండి, చిన్నపిల్లలు ఉంటారు, వాళ్ళు ఏదోటి వాళ్ళ అమ్మని ఏడిపించేస్తూ ఉంటారు కదా, అదే అది కొనిపెట్టి ఇది కొనిపెట్టు అని మారాం చేస్తూ ఉంటారు దాన్ని. ఆ మారాం చేస్తే వాళ్ళు బాబు వచ్చి నేను ఇద్దరు తీసుకెళ్తాను, నేను కొనిపెడతానులే, నువ్వు ఊరుకో అని చెప్తాడు కదా వాళ్ళ నాన్న. ఎవరికన్నా ఇంట్లో ప్రతి ఇంట్లో జరిగేది ఇది. అతను మారాము చేస్తే గారాబం చేసి కూడా కనిపించేవాడు కాదు లోకేష్ గారికి. వాళ్ళ నాన్నగారు ఇతను పడుకునేటప్పటికి బాబు చంద్రబాబు గారు ఇంటికి వచ్చినట్టు ఇతను పడుకునేవాడు. ఆయన వెళ్ళే టైంకి లోకేష్ లేచినట్టు చంద్రబాబు గారు ఆయన విధులకి ఆయన వెళ్ళిపోయేవాడు. ఇలాంటి పరిస్థితులు వాళ్ళ అమ్మగారు అతన్ని క్రమశిక్షణ కలిగిన సుశిక్షితుడైన సైనికుల్లా తయారు చేసింది ఆయన్ని. దానికి తోడు అతను ఒక బాధ్యత నిర్వర్తించాలి, వాళ్ళు తన పెద్దల తాలూకు ఆ పాటను నడవాలి. అతనికి ఒక కండిషన్స్ ఉంటాయి, నోటుకొచ్చినట్టు మాట్లాడటాం లేదు, ఇష్టమైనట్టు వ్యవహరించడం లేదు, అతని మనోభావాలను అణిచిపెట్టుకుని ఉండాలి. ఒక మనిషికి ఒక చిన్న మీకు సొరకబడింది అనుకోండి, అమ్మాయి అంటారు, అలాగంటాం లేదు అతనికి. ఏదైనా సొరకబడినా సరే ఇలాగ అనమాట, తనను తాను జాగ్రత్తగా ఆ, నియంత్రించుకుంటూ ఉండాలి. అతను రాజకీయాల్లోకి అడుగుపెట్టాడు, విపరీతమైన ట్రోలింగ్. చంద్రబాబు గారి తర్వాత కూడా పార్టీ ఏముండదు, ఆ కేక్ నేను తినేయచ్చు అని చాలా మంది చూశారు. చంద్రబాబు గారి తర్వాత అసలు లోకేష్ గారు సరిగ్గా చదువుకున్నాడు, ఉద్యోగానికి పోతాడేమో, చాలా మంది ముఖ్యమంత్రి కొడుకుల్లాగానే ఇతను కూడా పనికిరాడేమో అనుకున్నారు. దాంట్లో ఇప్పుడు ఎన్టీ రామారావు గారి పిల్లలు ఎవరో రాజకీయాల్లోకి రాలేదు, బాలకృష్ణ గారు వచ్చినా కానీ ముఖ్య స్థానాల కోసం ఎప్పుడు కూడా అతను అరువులు చాచలేదు, ఆశ పెట్టుకోలేదు, దాని మీద విపరీతమైన ఇది పెంచుకోలేదు.
చాలా మంది ముఖ్యమంత్రుల కొడుకులు వచ్చారు వెళ్ళారు అన్నట్టు అయిపోయింది. కాబట్టి ఎవరికాళ్ళు ఈ తెలుగుదేశం పార్టీ అనేటువంటి మహాసముద్రాన్ని ఇది ఒక ఆస్తి, ఇది ఒక కొండ, ఈ బంగారు కొండని తలకొమ్మక్క తీసుకుపోదామని ట్రై చేశారు విపరీతంగానే. ఈ లోపల మళ్ళీ పిశాచాలు వచ్చినాయి. రామరావు గారి హయాంలోనూ ఒక పిశాచం వెంటపడింది. ఆ ఈ కబ్జా చేసేద్దామని చూసింది. ఆ ఇలాంటి ఎన్నాటిని విజయవంతంగా కార్యకర్తలు భుజస్కంధాల మీద మోసి పార్టీని కాపాడుకుంటూ వస్తున్నారు. అప్పుడు లోకేష్ గారు కార్యకర్తల సంక్షేమ నిధి, కార్యకర్తల ఈ బలం ఈ పార్టీకి ఎవరైనా సరే తన బలం ఏంటో తెలుసుకోగలిగినోడు చాలా మహాబలవంతుడు అవుతాడు. తన బలహీనతలను తెలుసుకోగలిగినోడు కూడా విజయవంతం అవుతాడు, విజయుడు అవుతాడు. ఆ లక్షణాలు లోకేష్కి అలవరపరుచుకున్నాడు. రావటమే కార్యకర్తల మీద దృష్టి పెట్టాడు. కార్యకర్తల సంక్షేమ నిధి ఏర్పాటు చేయడు. కార్యకర్తలకి ఎప్పుడు ఏ కష్టం వచ్చినా గానీ వాళ్ళు తల్లిదండ్రుల కంటే ముందుగా ఇతను ప్రత్యక్షమవుతూ వచ్చాడు. ఇది ఆ పార్టీకి బలం. అది అంతర్గతంగా అంతర్వాహినిలాగా ఆ కార్యకర్తల కనెక్షన్ అన్నమాట. అది ఇతను రావటంతో ఇతను చదువుకున్నాడో వాళ్ళ నాయకులతో పోల్చుకుంటారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డితో పోల్చుకుంటారు. లోకేష్ బాగా చదువుకున్నాడో, జగన్మోహన్ రెడ్డి పొట్ట కొత్త అక్షముక్క లేదు. ఏదన్నా లోకేష్ని ఎవడన్నా అంటే ఇంగ్లీష్ భాష అంటే మోజు కదా అందరికని, ఎవడన్నా లోకేష్ తోటి వాట్ మ్యాన్ అన్నాడు అనుకోండి ఎవడన్నాను, ఆయన అంతకన్నా బాగా చెప్పేస్తాడు ఇంగ్లీష్ లో. జగన్మోహన్ రెడ్డి ఏమో లెంగ్తీ క్వశ్చన్లు అన్ని మానేయండి అంటూ ఉంటారు. ఇలాంటి పరిస్థితి అన్నమాట. ఇలాంటి పరిస్థితిలో వాళ్ళిద్దరికి పోల్చుకుంటూ వచ్చారు. ఆ, నడత, ఆహార్యం ఇవన్నీ విషయాల్లో లోకేష్ చాలా డిగ్నిఫైడ్ గా అఫీషియల్ గా రాజకుమారుడు దొరబాబులా కనిపిస్తూ ఉంటాడు. జగన్మోహన్ రెడ్డి ఏమో బందిపూడి దొంగలా కనిపిస్తూ ఉంటాడు చూడటానికి. దొంగలు కూడా అభిమానులు ఉంటారు, మనం కాదనలేం. ఇలాంటి పరిస్థితుల్లో ఇతన్ని విపరీతం ట్రోలింగ్ చేశారు. మనుషుల్ని పెట్టి డబ్బులు ఇచ్చి, అంటే సాధారణంగా ఎవరికాడికి అనిపించి ట్రోల్ చేస్తుంది వేరు. అలా కాకుండా డబ్బులు ఇచ్చి కావాలని వాళ్ళని పేటీఎం బ్యాచ్ అంటున్నారు చూసారు, అలాగా విపరీతంగా ట్రోలింగ్ చేయించేశారు. అతని మీద అతని బాడీ షేమింగ్ చేశారు. ఆఖరికి వ్యక్తిగతంగా లోపలికి వెళ్ళిపోయారు. కుటుంబాలని వాళ్ళ తల్లిదండ్రుల మీద కూడా విష ప్రచారం చేసేసారు. కించపరిచే వ్యాఖ్యలు చేశారు. చాలా దుర్మార్గమైన వ్యాపారం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో లోకేష్ గారు అవన్నీ తట్టుకుని నిలబడ్డం అంటే ఒక పక్కన పోటీ, తన ముందు తరాల వాళ్ళ రాజకీయ నాయకులు తన తన కుటుంబంలో ఉన్న పెద్దల తాలూకు వాళ్ళని అధిగమించాలి, అలాగే ప్రజల మన్నను పొందాలి. అలాగే ఇది వితిందా పార్టీలో కూడా లోకేష్ గారి పట్ల విముఖత ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ కలిసికట్టుగా తన వైపు తిప్పుకోవాలి, వాళ్ళతో కలిసి నడవాలి, వాళ్ళందరి చేత మన్నను పొందాలి. ఇలాంటి పరిస్థితుల్లో అతను అధికారం కోల్పోయారు. అతను ఎక్కడ ఎంచుకున్నాడు? మంగళగిరి ఎంచుకున్నాడు. మంగళగిరి అంటే ఏంటంటే తెలుగుదేశం పార్టీ 42 సంవత్సరాల చరిత్రలో అప్రతిహతంగా విజయవంతంగా తన జయత్రయాత్ర కొనసాగించిన తెలుగుదేశం పార్టీ అప్పుడప్పుడు అధికారం కోల్పోయినా మంగళగిరి స్థానంలో మాత్రం ఆ పార్టీ పాత్ర పరిమితం. ఎందుకంటే ఎప్పుడో 85 ఎప్పుడోసారి గెలిచింది. తర్వాత మళ్ళీ ఎప్పుడు గెలిచినా కానీ వామపక్షాలకు పొత్తులు గిత్తులు ఈ మొక్షాన పొత్తులు ఉంటాయి, అందులో ఇచ్చేసుకోరాడు. అలాగా వామపక్షాలకు లేకపోతే ఓడిపోవటం జరిగింది తప్ప చానాళ్ళ తర్వాత 3-4 ఎలక్షన్ల తర్వాత దాదాపు 20-15 ఏళ్ళ తర్వాత మళ్ళీ తన కులం లేని ఎవడన్నా నాయకుడు ఏం చేస్తాడు? తన కుల బలం చూసుకుంటాడో, పార్టీ బలం చూసుకుంటాడో, అంగబలం అర్ధబలం అన్ని సమకూర్చుకుని దిగుతారు చాలా ముఖ్యమైన నాయకులు చాలా మంది. ఎందుకంటే వాళ్ళు అరంగేట్రం దెబ్బతినకూడదు, మొట్టమొదటిసారిగా పోటీ చేసినట్టు విజయవంతంగా బయటపడాలని కోరుకుంటారు. ఇదేమి లేకుండా ఆయన ఆ కత్తి డాలు లేకుండా ఇతను దిగేసాడు. ఓటమి పాలయ్యాడు అక్కడ. దాన్ని చూపించి ఇతను నియోజకవర్గంలో అది ఇంకా ఘోరంగా ఇతందా పార్టీలో కూడా మైనస్ అయిపోతుంది. అయినా ఎక్కడా కూడా వెనకంజ చేయకుండా ఎక్కడైతే ఓటమి లభించిందో, ఎక్కడైతే మీరు వైజాగ్ వెళ్ళారు అనుకోండి, బీచ్ లో పరస పాడేసుకుని మీరు వెళ్ళి కైలాసగిరి మీద వెతుక్కుంటే దొరకదు కదా, బీచ్ లోనే వెతుక్కోవాలండి. అలాగా ఈయన మంగళగిరిలో ఓడిపోయి కూడా మంగళగిరిలోనే ఈ మంగళగిరి అనేటువంటిది రేపొద్దున మా మంగళహారతులు ఇవ్వాలి, జై జయధ్వనాలతో తను అధికారంలోకి రావాలని కోరుకున్నాడు. ఆ రోజు నుంచి కూడా అక్కడ గెలిచిన ఎమ్మెల్యే ఉన్నాడు ఆళ్ళ రామకృష్ణారెడ్డి. అతను ఏం చేయడు, గెలిచిన కాడి నుంచి మొత్తం బట్టలు ఇప్పేసుకుని నెక్కర వేసుకుని టీ షర్ట్ వేసుకుని తలపాగా చుట్టుకుని గేదెలు పేడెత్తు పొలం పనులు ముంతట్టుకెళ్ళి అక్కడ చెట్టు కింద కూర్చొని ముంతటం ఇలాంటి దృశ్యాలు పంపించేవాడు మనకి. ఓరు బాబు ఈడేటర్ బాబు ఇలా కమలాసన్ సినిమాలాగా ఏదైనా ట్రై చేస్తున్నాడు అనుకున్నాం మనం. అక్కడ ఎమ్మెల్యేగా ఎవరు పనిచేశారు? ఓడిపోయిన లోకేష్ గారు ఎమ్మెల్యేగా పనిచేయడం మొదలెట్టాడు అక్కడ.
ఆ రోడ్లు కాలితే రోడ్లు వేయించాడు, లేదా కష్టం వస్తే చూసాడు, కరోనా వస్తే వాళ్ళందరికీ ఇంటింటికి మెడికల్ ఎయిడ్ కానీ వాళ్ళ ఆహారాలు అందించడం కానీ అన్నా క్యాంటీన్లు పెట్టించడం కానీ, అసలు ఏదైనా సమస్య వస్తే వాళ్ళు ఆఖరికి ఏమైపోయారంటే వాళ్ళు ఆళ్ళ రామకృష్ణారెడ్డి అన్నవాడు ఎమ్మెల్యే గారు మర్చిపోయేవాళ్ళు లోకేష్ గారికి చెప్తూ మొదలెట్టారు అందరూ. ఎవరు ఏం అడిగినా వ్యక్తిగతంగా హాజరై ఎవరన్నా సహాయం కోరినా, లేకపోతే సామాజిక మాధ్యమాల ద్వారా అతన్ని సహాయం కోరినా, రాష్ట్ర వ్యాప్తంగా మంగళగిరి మాత్రమే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరు అడిగినా ఆయన తక్షణం స్పందిస్తా వాళ్ళకి అండగా నిలబడ్డాడండి. అలాగే కార్యకర్తలను, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని ఎవరైనా వేధించినా, వెంటాడినా, హత్యలకు దాడులకు గురైన వాళ్ళందరినీ కూడా ఆయన అండగా నిలబడ్డాడు ఆయన. లీగల్ సపోర్ట్ ఇచ్చాడు. అలాగే మనిషిగా తను స్వయంగా తనంతట తాను పోయి వాళ్ళకి అండగా నిలబడ్డాడు. కుటుంబాలకు భరోసా ఇచ్చాడు, వాళ్ళకి అండగా నిలిచాడు. ఇవన్నీ ఇప్పుడు ఒక నాయకుడు అవ్వాలంటే అప్పటికప్పుడు గబక్కనే ఇదిగో ఎన్టీ రామారావు గారి కొడుకు బాలకృష్ణ గారు లేకపోతే ఇలాగ ఒక వారసుడిగా తీసుకొచ్చి పెట్టడం వరకు ఆ ప్లేస్ కూర్చి ఇస్తారు ఫస్ట్. వాళ్ళు వారసుడిగా వచ్చాడు ఇంకొకటి ఎవడొకరు లేచి కూర్చోండి అంటారు. తర్వాత ఆ వారసుడు దాన్ని నిరూపించుకోలేకపోవడం ఇంకొకటి పని చూసుకోవాలి కాలు మీద కాలేసి కూర్చుంటారు అతను పట్టించుకోకుండా. అలాంటి పరిస్థితి లేకుండా తనను తాను నిరూపించుకుని తనను ఏదైతే విమర్శిస్తున్నారో తన అతని బాడీ షేమింగ్ చేశారు, తనను తాను మలుచుకున్నాడో, రూపురేఖ లావణ్యాలు మార్చుకున్నాడో. అలాగే భాష విషయంలో అతను స్టాన్ఫోర్డ్ లో చదువుకున్నాడు, చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవడం వల్ల తెలుగు భాషను అంత పట్టు లేకుండా పోయింది. ఎప్పుడైతే వీళ్ళు అతని భాష గురించి, అతని వ్యవహారం గురించి మాట్లాడుతూ మొదలెట్టారో అతను భాష బ్రహ్మాండంగా నేర్చుకున్నాడు. ఇప్పుడు బ్రహ్మాండంగా మాట్లాడుతున్నాడు అతను. విలేకరుల సమావేశంలో సాక్షి రా రా ఇంకా ఇంకాడు అంటున్నాడు. నువ్వేం కావాలో చెప్తాను అంటున్నాడు. ఎక్కడ దమ్ముగా ధైర్యంగా ఎక్కడ కూడా తడబడకుండా మాట్లాడుతూ ఉన్నాడు. ఇక ఆహార్యం విషయంలో అంటే గెటప్ విషయంలో అతను విమర్శించారు. రూపురేఖ లావణ్యాలు మార్చుకున్నాడు, బ్రహ్మాండంగా తయారు, మంచి కత్తిలో ఉన్నాడు, సినిమా హీరోలో ఉన్నాడు. ఇప్పుడు ఆహారం గురించి మాట్లాడారు. అతను టిఫిన్ తినేసాడు, అవి తినేసాడు, పెద్ద వాటర్ తాగేసాడు అంటే ఏం తినేసారో చెప్పండి కేసు వేసారు. ఇప్పుడు దోల తీరుతుంది వాళ్ళకి. ఆ కేసుకి ఇతను సాక్షిగా ఇతను అంతటి ప్రతి వాయిదాకి వెళ్తున్నాడు పారిపోకుండా. అంటే ఈ సమాజంలో హేళన, విక్రమిత విపరీతంగా ఇతను ట్రోల్ చేసి హేళన చేసిన ఇప్పుడు సాధారణంగా ఒక శిల్పం చెక్కాలంటే ఒక చెయ్యి తిరిగిన శిల్పి ఒక శిల్పాన్ని చెక్తాడు రూపురేఖ లావణ్యాలు అందరితో. అలాగే సమాజం కూడా సంఘం చెక్కిన శిల్పం అంటారు. సమాజం కొంతమందిని మారుస్తుంది. అలాగే లోకేష్ గారికి ఏం చేసిందంటే హేళన అంటే ఒక హేట్రెడ్, ఒక హేళన చెక్కిన శిల్పంగా మారాడు ఆయన. ఒక హేళన చెక్కిన శిల్పంగా మారి ఇవాళ ఆ తెలుగుదేశం పార్టీ యువతలో కానీ, రాష్ట్రంలోని యువతలో కానీ, తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో కానీ ఒక రకంగా అతను ఇతనిలో విషయం ఉందరా, మనకి ఫ్యూచర్ లీడర్ దొరికేటరా పర్వాలేదు అనుకునే పరిస్థితి నుంచి అతను యువగళం పాదయాత్ర మొదలెట్టక ముందే అతను ఒక లీడర్గా ఎస్టాబ్లిష్ అయ్యే క్రమంలో మూడొంతులు సక్సెస్ అయ్యాడు. యువగళం పాదయాత్ర మొదలుపెట్టిన తర్వాత అతను అడుగడుగున ప్రతి రోజు రోజుకి అతని తాలూకు ప్రభ మీకు తూర్పున ఉదయిస్తున్న సూర్యుడు కొండల వెనకాల నుంచి ఎలాగైతే శరవేగంగా పైకి వస్తూ ఉంటాడు సూర్యుడు, నిప్పులు విరజమ్ముతూ ఆకాశం అంతా ఎర్రగా మారిపోయి ఒక రకంగా వస్తూ ఉంటుంది పైకి లాగా. అలాగా అతను ప్రతిరోజు కూడా అతన్ని అడుగడుగున ఆటంకాలు పెట్టారు, అడ్డంకాలు సృష్టించారు, మైక్ లాగేసుకున్నారు, స్టూల్ లేకుండా చేసేసారు. అయినా సరే అతను తన సూదంటి రాయంటి చూపులు ఒక రకమైన స్వర భాస్వరంలాగా మండింత ఏం మాట్లాడేవాడండి అతను. ఉత్తేజం గూస్ బంప్స్ వచ్చి రోమాంచితం అయ్యి అతని మాటలు చూస్తుంటే. అలాగ ప్రజలందరిని ఆకట్టుకుంటంలో ఒక మాస్ ఇమేజ్ని క్రియేట్ చేసుకున్నాడు. జమ్మల మడుగు వచ్చినప్పటికి జమ్మల మడుగా జనాల మడుగా అనేటువంటి పరిస్థితికి వచ్చింది అక్కడ. అతను ఆ పాదయాత్రలో ఉండగానే మీకు 3 ఎమ్మెల్సీ స్థానాలు వచ్చినాయి వాళ్ళకి ఏకపక్షంగా. అసలు మీకు జగన్మోహన్ రెడ్డి లాంటి క్రూరుడు, నియంత, నిరంకుశంతో అతను తొలతూగుతున్న ఒక వ్యక్తి పాలనలో ఎవరన్నా బయటకు వచ్చి మాట్లాడడానికి కానీ ఏదన్నా అసలు వాళ్ళ ఇంట్లో పడుకుంటాం కూడా భయపడే పరిస్థితుల్లో 3 ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల్లో అతను అప్రఖ్యాత విజయం సాధించారంటే దాంట్లో లోకేష్ గారి పాత్ర ఎవ్వడం మరవలేడండి. అసలు వాళ్ళ తాతగా వాళ్ళ నాన్నగారు వాళ్ళ ప్రభుత్వ పాలనలో తను నిర్వహించిన శాఖ తాలూకు ఫలితాలు అప్పుడు చెప్పుకోలేకపోయిన తెలుగుదేశం పార్టీ లోకేష్ గారు అడుగున సెల్ఫీ ద్వారా అతను ఛాలెంజ్ విసిరివాడు. వాళ్ళందరికీ దానికి సమాధానం ఉండేది కాదు. యువతతో కనెక్ట్ అయ్యాడు, వృత్తి నిపుణులతో కనెక్ట్ అయ్యాడు, వ్యాపార వర్గాలు, వాణిజ్య వర్గాలతో, రైతులతో, కుల సంఘాలతో, అందరి చేత శభాష్ అనిపించుకున్నాడు. వాళ్ళు ఒకవేళ తన సమాధానం చెప్పలేని ప్రశ్నలు వేసినా, ఒక పరిష్కారం లేని సమస్యను ముందుంచినా కానీ
కన్వీనియంట్ గా కన్విన్స్ చేసి వాళ్ళతో ఒప్పించి మెప్పించి మీ సలహాలు సూచనల ద్వారా దాని పరిష్కారం కనుగొందాం అనేటువంటి మాట ఒక సందేశం పైకి పంపించాడు. ఎస్, ఈజ్ ఎ లీడర్. ఇతని విషయంలో మనం ఇన్నాళ్ళు అపోహలకు గురయ్యాము. మనల్ని ఇతని మీద విష ప్రచారం చేసి మన నుంచి దూరం చేశారు. ఇటువంటి వ్యక్తి మనకు లీడర్గా, అంటే రామారావు గారు మనవడిగా, చంద్రబాబు గారు కొడుకుగా, లేకపోతే బాలకృష్ణ మేనల్లుగా అల్లుడిగా కాకుండా నారా లోకేష్ అనేటువంటి వాడిని ఒక లీడర్గా మనం అంగీకరించవచ్చు. ఇతనిలో విషయం ఉంది, విజ్ఞానం ఉంది, కష్టపడే మనస్తత్వం ఉంది, పట్టుదల ఉంది, కసి ఉంది. ఇది ఈ లక్షణాలన్నీ కూడా ఈ సమాజంలోని సకల జనులకి ఆమోదయోగ్యమైనవి. అంటే మీరు సినిమాలో అన్నీ ఉన్నాయి కదా, ఫైటింగ్ ఉండాలి, పాటలు ఉండాలి, లవ్ ఉండాలి, సెంటిమెంట్ ఉండాలి, ఇవన్నీ అంటారు. అలాగే అన్నీ ఉన్నాయి అతను. అందుకని ఫస్ట్ నుంచి ఎవరి దాకా ఓంకారనాదాలను పాడకుండా రెడ్ బుక్ తోటి తీస్తాడు ఇతలకి. ఇదిగో రెడ్ బుక్ రాసాను రా బాబు, మీ సంగతి ఇందులో పెడతా. అది ఎంత అది చాలా మంది ఇప్పుడు ఏమంటారు, ఇంకా తీయలేదు అంటున్నారు. ఈ ఈ రెడ్ బుక్ లో పేర్లు ఉన్న వాళ్ళు ఇదేట్రా బాబు వాడు ఏదో ఇంట్లో పెట్టుకుని అది ఇంకా తీయకుండా ఉంటే వీళ్ళందరూ రెచ్చగొడేస్తున్నారని చెప్పి వాళ్ళు భయమేస్తుంది. ఎవరికైనా రెడ్ బుక్ లో ఉన్న వాళ్ళకి వీళ్ళేమో రెచ్చగొడేస్తున్నారు. ఆఖరికి వాళ్ళు కూడా ఇంకెలాగే తీయట్లేదు కానీ బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చాడు ఆయన. ఈ రాష్ట్రాన్ని చక్కదిద్దే ప్రయోగంలో వాళ్ళ నాన్నగారు పవన్ కళ్యాణ్ గారు ఒక 3 పార్టీల కూటమిది. దీంట్లో ఎవరో ఒకళ్ళు వ్యక్తిగతంగా ఉన్న రాజకీయ కక్షలు తీర్చుకోవడం అనేటువంటిది అసలు సహించరాని విషయం. ఇది అందరూ ఒప్పుకుంటారు. అదే లైన్లో నడుస్తున్నారు. ఆ పెద్దలను గౌరవించి అతను ముందు రాష్ట్రం, ప్రజలే ముందు, తర్వాత వ్యక్తిగతాలు. అలాగే అది కూడా చట్ట ప్రకారం, చట్టానికి లోబడి, రాజ్యాంగానికి లోబడి ఏం చేసినా చేస్తాను మొదటి నుంచి చెప్పాడని ఇప్పుడు కూడా అదే అమలు చేస్తాడు. ఒక రాష్ట్రం 6-7 నెలల్లో గాడిలో పడింది. పెట్టుబడులు లాంచ్ అవుతున్నాయి, పెట్టుబడులు తీసుకొస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు అడుగుతున్నారు, వాళ్ళు అడిగేదాకా ఆగాడు. పెట్టుబడిదారులు అడుగుతున్నారు, ఏమండి మీరు పెట్టుబడులే పెట్టిస్తున్నారు, మళ్ళీ దెయ్యం గట్ట ఇక్కడ తిరిగితే అలాగంటే పాములు ఇక్కడే తిరుగుతున్నాయి కదా అంటే, సరే అండి ఆ పాములను ఆగేసి పెట్టేసి లోపల పడేస్తాం, ఇవన్నిటిని దెయ్యాన్ని తరిమేస్తామండి, సీసాలో పెట్టి సముద్రంలో పడేస్తాం, మీరు ఏం కంగారు పడకండి అని చెప్పారు. అంటే అలాగే పబ్లిక్ కూడా మీరు ఇంకా ఎందుకు పట్టుకోలేదు, ఆడిని పట్టుకోలేదు, ఈయన పట్టుకోలేదు, ఆడిని ఏం చేయలేదు, ఈయన ఏం చేయలేదు అని అడుగుతున్నారు కదా. పబ్లిక్ కార్యకర్తలు అడుగుతున్నారు, పబ్లిక్ అడుగుతున్నారు. సరే, ఇప్పుడు సినిమాల్లో కానీ లేకపోతే ఏదైనా ఊళ్ళో ప్రోగ్రామ్ జరుగుతుందని ఏం చేస్తారు, పురజనుల కోరిక మీద మీకు ఇవాళ ఈ కార్యక్రమం ప్రారంభించబడుతుంది, మీకు ఈ ఐటెం వేస్తాం అని చెప్తారు కదా. అలాగే ఇప్పుడు ఈ ఆ పురజనుల కోరిక మీద ఆ కొడాలని వంశీని వీళ్ళందరినీ మడతెడతారు అన్నమాట. ఇప్పుడు ఇది ఈ వ్యూహాన్ని అర్థం చేసుకోవాలి ఎవడన్నా. ఈ ఈ లక్షణాలు, తెలివితేటలో చిన్న కుర్రోడైనా, రాజకీయాల్లో మరి కుర్రోడే కదా లోకేష్, పిల్లోడు కాదమ్మో పిడుగో అంటారు రేపు నుంచి వీళ్ళందరూ ఉన్నాయి. అంటే పిల్లాడు కాదమ్మో పిడుగో అనేటువంటి ఆ లైన్కి వస్తున్నాడు. ముందు ఇలాంటి పరిస్థితుల్లో కొన్ని కొన్ని ఉంటాయి. ఇప్పుడు ఒకటి ఏమీ చేయలేనప్పుడు మనం ఆడి మీద బురదల్లేస్తాం, విష ప్రచారం చేస్తాం, అతని మీద రకరకాల ప్రచారాలు చేస్తున్నారు. అవన్నీ ఒట్టిదేనండి. ఎవరైనా చేతిలోకి అధికారం వచ్చిన తర్వాత వాళ్ళు మంచి పేరు తెచ్చుకోవాలనుకుంటారో, వాళ్ళ నాన్నగారిని, వాళ్ళ తాతయ్య గారిని అధిగమించేలా పేరు తెచ్చుకోవాలని ట్రై చేస్తారు తప్ప అంతకన్నా ఆ, చెడిపోవాలని ఎందుకు కోరుకుంటారు ఎవడన్నా. ప్రజలు బాధ్యతగా మొన్న వచ్చిన విజయాన్ని 2 రకాలుగా చూస్తారు. జగన్మోహన్ రెడ్డి లాంటి అయితే నాకు తిరగలేదు, ఇప్పుడు ఏదో సినిమాలో సైతాన్ అనుకుంటుంది నేనే రారాజుని, కొత్త దేవుడిని అని. వీళ్ళు అలాగ అనుకోరు, బాధ్యతగా భావిస్తారు, బరువుగా భావిస్తారు. ఆ బరువుని తగ్గించుకోవాలంటే ప్రజలకు ఏమైనా చేస్తే ఆ బరువు తగ్గుతూ ఉంటుంది. ఆ ప్రయత్నంలో ఉంటారు. ఏమైనా లోకేష్ విషయంలో మనం అందరి అంచనాల్ని మించే ఉన్నాడు ఎప్పటికెప్పుడు. మీరు ఒక అంచనాకు వస్తే అంచనాకి మించి అతను వ్యవహరించాడు. మీకు కావాలంటే అతని ప్రస్థానం మొత్తం కంప్లీట్ చూసుకోండి. ఇప్పుడు కూడా ఇతని మీద ఉన్న ఎక్స్పెక్టేషన్స్ మనకి ఏవైతే ఉన్నాయో వాటిని మించి అతను పనిచేస్తాడు. అతని పనితీరు విషయంలో మనం ఎక్కడా కూడా అపోహపడక్కలేదు, సందేహపడక్కలేదు, అసలు అనుమానమే అక్కర్లేదు. ఈ కార్యకర్తలు కానీ, తెలుగుదేశం కార్యకర్తలు కానీ, సాధారణ ప్రజలు కానీ లోకేష్ గారి మీద పెట్టుకున్న ఆశలకి, ఆయన 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 ఆశయానికి మనందరం కూడా ఇప్పుడు ఒక కూటమి పార్టీలో ఒకలొకలన్నీ రకరకాల వ్యవహారాలు నిన్న మొన్న రకరకాల వాదనలు అన్నీ వచ్చినాయి. అవన్నీ పటాపంచలు అయిపోతూ ఉంటాయండి. ఎందుకంటే అవన్నీ పాసింగ్ క్లౌడ్స్. అలా ఒకసారి మబ్బుల కింద వస్తే, గాలి దుమారం వస్తే చల్లచెదురు అయిపోతూ ఉంటాయి. ఇక మనం చెప్పగలిసింది ఏంటంటే ఇవాళ లోకేష్ గారి జన్మదినం. ఆయన తన సాధారణంగా పుట్టినరోజు ఎవరిని చేసుకుంటే వాళ్ళకి మనం పట్టుకెళ్ళి చాక్లెట్లు, కేకులు, లేకపోతే పుష్పగుచ్చాలు మనం ఇవ్వాలి. కానీ ఆయన బర్త్డే కానుకగా ఆంధ్రప్రదేశ్కి అపారమైన పెట్టుబడులు తీసుకొస్తాం. ఇది తిరిగి రిటర్న్ గిఫ్ట్ అంటారు. ఇది మనం ఏదైనా ఫంక్షన్కి వెళ్తే ఈ మధ్యన ఒక కవర్ ఇస్తున్నారు చూడండి, దాంట్లో ఏముందని ఈ లోపల ఆళ్ళు ఎదురుకుండా తీసి చూసుకుంటే బాగోదని ఇంటికి వెళ్ళేదాకా అందులో ఏముంది
టెన్షన్ వచ్చేస్తాం మనకి. అలాగా ఇప్పుడు ఆయన తీసుకొచ్చే గిఫ్ట్లు, ఇప్పుడు ఆయన మనకి ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ అనేటువంటిది ఏంటి, ఏముంది అందులో అనేటువంటి ఆసక్తి అందరికీ ఉంటుంది. ఇప్పుడు అసలు అందులో ఏముందో తెలియకుండానే విమర్శించి వాళ్ళు విమర్శిస్తారు. అంత రాలేదు జగన్మోహన్ రెడ్డి చాలా జగన్మోహన్ రెడ్డి పెట్టుబడి తీసుకురాలేదు, పెయిడ్ ఆర్టిస్టులకి కోట్లేసి తీసుకొచ్చాడు. వాళ్ళు ఏదో మాట్లాడేసి మళ్ళీ పోయేవారు వాళ్ళందరూ. మళ్ళీ అక్కడొక్కడ ఏదో సంతలో కనపడేవారు పూసలు అమ్ముకుంటున్నాను. ఇలాంటి పరిస్థితుల్లో మనకి ఆంధ్రప్రదేశ్ ప్రజలు అదృష్టవంతులండి. మధ్య మధ్యలో పీడకలు వచ్చినా, గ్రహణం పట్టినా, అంటే హంటెడ్ హౌస్ లో ఉండాల్సి వచ్చినా, లేకపోతే ఆ, ఇప్పుడు మీకు చంద్రముఖి సినిమా చూసారా మీరు? చూసాను సార్. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా గెలిచిన తర్వాత పరిస్థితి ఏంటంటే, చంద్రముఖి సినిమాలోకి ఈ ఒక ఒక మంత్రగాడిని తీసుకొస్తారు, పెద్ద సిద్ధాంతి గారిని. ఆయన గుమ్మం మీద అడుగు పెట్టగానే ప్రశ్న ఇరుక్కుం అంటాడు, అంటే సమస్య ఉంది అంటాడు ఒకసారి. ఆ గడప మీద కాలు పెట్టగానే. అలాగే ప్రకృతి ఏం చెప్పిందంటే మనకి, జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం ముందు రోజే విపరీతమైన గాలిదుమారం వచ్చేసింది. మరి బాబు మీకు పెద్ద దెయ్యం పట్టుకోపోతున్నారు బాబు, ఆ దక్షిణ వైపు గదికి వెళ్ళొద్దని చెప్తారు పైన, ఆ చంద్రముఖి గది మాత్రం తలుపు తీయకండి అని చెప్తారు ఆ పెద్దోళ్ళు అందరూ, ఊళ్ళో పోతారు అందరూ. అయినా సరే వీళ్ళు ఏం చేశారు, ఆ తలుపు తీసింది ఆవిడ. ఆ తలుపు ఇస్తే చంద్రముఖి బయటకు వచ్చేసింది. అలాగే ఈ చంద్రబాబు గారు మరీ చెప్పాడు, ఓరు బాబు వాడు ప్రమాదం రా బాబు, వాడు మీరు తెచ్చుకున్నారంటే అన్ని సర్వనాశనం చేస్తాడు, రాజధాని లేకుండా చేస్తాడు, పోలవరం పాడు చేస్తాడు, రాష్ట్రం సర్వనాశనం దొంగడు రా బాబు అని చెప్పాడు. అయినా సరే వెనకుండా వీళ్ళు వెళ్ళి ఆ తలుపు తీశారు. తలుపు తీసినా వచ్చి కూర్చుంటాడు. ఛాన్స్ అని తీశారు. వచ్చి కూర్చుండిపోయాడు. అప్పుడు ఏం చేయరు, సైకాసిస్ ఏది చేస్తాడు రజనీకాంత్ గురించి, అలాగే ఇలా ప్రజలందరూ కలిపేసి ఆయన తరివేశారు ఏదో రకంగా. మళ్ళా ఆడు రాకుండా చూసుకోవాలి, అర్థమైందా? మళ్ళా ఆడు రాకుండా చూసుకుంటే, ఒకవేళ ఏళ్ళ ఎన్ని గొడవలు పడినా మాట్లాడుకున్నా, మళ్ళా టైం వచ్చినప్పుడు అందరూ కలిసిపోయి ఆడి మీద దెబ్బలాడుకుంటే హ్యాపీగా ఉంటది. ఈ జన్మదినానికి మనందరం ఆయనకి మద్దతుగా నిలవాల్సింది, మన శుభాకాంక్షలు చెప్పడంతో పాటు మద్దతుగా నిలవాలి. ఈ కూటమి ప్రభుత్వానికి లోకేష్ గారికి ఒక గిఫ్ట్ ఏంటంటే సమైక్యంగా ఉండి, అలాగే వాళ్ళ బర్త్డే గిఫ్ట్ గా లోకేష్ గారు వాళ్ళు వెళ్ళిన టీం అంతా కూడా మనకి ఆంధ్రప్రదేశ్ కి మంచి పెట్టుబడులు తీసుకొస్తారు. ఇది ఆ లోకేష్ గారి విషయంలో మనం మాట్లాడుకోవాల్సిన విషయం. అంతకని ఎక్కువ మాట్లాడితే పొగడ్తలో భజన అంటారు. ఇప్పటికే చాలా మంది విమర్శించవచ్చు నన్ను, కానీ మంచిని మంచి చెప్పుకోవాలి, చెడుని చెప్పుకోవాలి. అలాగే ఇప్పుడు లోకేష్ గారు అతను అవినీతి చేయాల్సిన పని లేదు, వాళ్ళు తప్పుడు మార్గాలు వెళ్ళాల్సిన అవసరం లేదు. అలాగే జగన్ కూడా అవసరం లేదు, కానీ అతను ఏం చేస్తాడు, వెళ్తాడు. అందుకని అతను చెడిపోయిన బాలుడు అని చెప్తాం. అతను దొంగ అంటాం, ఇతను దొర అంటాం. కాబట్టి అది గుర్తుపెట్టుకుని అందరూ వ్యవహరించాలి. రైట్ సార్. జనాల ఎక్స్పెక్టేషన్స్ ఈ రకంగా రీచ్ అవుతారని చెప్పి చాలా బాగా చెప్పారు మీ వర్షన్ లో. థ్యాంక్ యూ సో మచ్ సార్. తిరిగి మరొక అంశంతో